ఓం నమ శివాయ శ్రీ మాద్రే నమ. వెల్కమ్ టు శుభకర పూజా స్టోర్స్. ఈరోజు మనకి స్ఫటికలింగాలు ఒరిజినల్ రావడం జరిగాయండి. వీటికును గాజుకు తేడా ఏంటో తెలుసుకుంటాం. వచ్చేసి రియల్ స్ఫటికలింగాలు అండి. మనకి డైరెక్ట్ దీంట్లో మంచు కొండలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ప్లస్ గాజుకు మళ్ళీ రియల్ స్ఫటికం ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. దానికి తేడా ఏంటో తెలుసుకుందాం. మనకి మంచు కొండలు ఎలా ఉన్నాయో అలా కనిపిస్తాయండి. దీంట్లో లైవ్లో చూడండి ఒకసారి. రియల్ స్ఫటికలింగం అనేది ఇలా ఉంటుంది. ఇదేదో క్రాక్స్ వచ్చాయని అనుకోండి. మనం చేస్తూ ఇట్లా స్పరిస్తూ ఉంటేనే కొద్దిగా మన చేతికి తగిలినట్టు అనిపిస్తే అది పగులు. ఇది వచ్చేసి గాజు అండి. చూడ్డానికి స్ఫటికలింగం టైప్ ఉంటుంది కానీ కాదు. దీంట్లో ఒక్కొక్కసారి వాటర్ బబుల్స్ అనేది కూడా వస్తుంది. మరకత శివలింగము మరియు స్ఫటికలింగము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి. ఇది 2 అంగుళాల లోపు ఉంచుకోవచ్చు. అంతకంటే పెద్దది పెట్టుకోవద్దని కాదు. కాకపోతే నిత్యం ధూప దీప నైవేద్యము ఉండాలి అండి. ఇది రియల్ స్ఫటికలింగము. మనం స్ఫటికలింగాలని రెండింటిని రబ్ చేయడం వలన అలా ఫైర్ అనేది వస్తుందండి. స్ఫటికం వల్ల కూడా అలాగే వస్తుంది. రియల్ స్ఫటికం అయితే అలాగే వస్తుందండి. అది గమనించగలరు. మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఫైర్ వస్తుందా లేదా చూసుకోండి. సర్టిఫైడ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం న్యాచురల్గా ఇలా రెండింటిని రబ్ చేయడం వలన ఫైర్ అనేది వస్తుంది. రియల్ స్ఫటికలింగాలు స్వామివారికి డైలీ మనం అభిషేకం చేసుకోవచ్చు. చక్కగా అష్టదరిద్రాలను పోగొట్టి మనకి భోగభాగ్యాలను ఇస్తాడు శివయ్య. ఓం నమ శివాయ.